ఐక్యరాజ్య సమితి 193 దేశాలు ఐక్యంగా ఉంచుతుంది. బానే ఉంది. ఏం సాధిస్తోంది? ఐక్యరాజ్య సమితి స్థాపన వెనకాల ఉద్దేశం శాంతి. దేశాల మధ్యన విభేదాలు వచ్చినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి పరిష్కరించడం, పెద్దరికపు పాత్ర పోషించడం, ఏదో ఒక సైడ్ తీసుకోవడం కాదు, ఉండటం. అలా కాకుండా ఉన్మాద చేష్టలు చేస్తుంటే ప్రపంచంలోని అన్ని దేశాల సైన్యాన్ని కలుపుకుని శాంతి దళం పేరుతో వాళ్ళని కంట్రోల్ చేయాలి. అలా ఏమైనా చేస్తుందా? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతన ఇలాంటి పరిస్థితులు కంట్రోల్ చేసుకోవడం నానాజాతి సమితి పెట్టారు. ఆ నానాజాతి సమితి సరిగ్గా పనిచేయకపోవడం, వాళ్ళ జీతాలు వాళ్ళు తిన్నారు, అంతా అయింది. యుద్ధాలు ఆపలేకపోయారు. అతి తక్కువ కాలంలోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం నాశనం తర్వాత ప్రపంచ దేశాలను కలిపి ఐక్యరాజ్య సమితిని ముందు పెట్టాయి. కానీ అమెరికా చెప్పు చేతలో, యూరప్ దేశాల చెప్పు చేతల్లోనే ఉంది ఐక్యరాజ్య సమితి. ప్రపంచ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశానికి కనీసం అందులో శాశ్వత సభ్యత్వం కూడా రాదు. అదొక దరిద్రం. ఎక్స్పాన్షన్ అంటే చేయనీయరు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పోనీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిందా? లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆపిందా? ఇజ్రాయెల్ యెమెన్ యుద్ధం ఆపిందా? ఇజ్రాయెల్ సిరియా యుద్ధం ఆపిందా? ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం ఆపిందా? లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపింది? ఏది ఆపలేదు. అసమర్థ వ్యవస్థ. దానికి ఎందుకు అంత డబ్బులు తగలేయడం అన్నటువంటిది, దానికి ఇచ్చే ఫండింగ్ తగ్గిస్తానని గతంలో ట్రంప్ కొన్నిటికి తగ్గించాడు, మళ్ళీ బైడెన్ వచ్చాక ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తానంటున్నాడు ట్రంప్.